హాయ్ వర్స్, నా పేరు మురళి. నా యూట్యూబ్ ఛానల్ మురళి నాని సివిల్ కన్స్ట్రక్షన్. ఈరోజు టాపిక్ ఏంటంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు, అలాగే ఎలక్ట్రీషియన్ పని కొత్తగా నేర్చుకునే వాళ్ళు వైరింగ్ ఎలా చేయాలి, ఏ వైరింగ్ వాడాలి, కొత్త ఇంటికి ఏ వైర్ ఎంత వోల్టేజ్కి ఏ వైర్ వాడాలో ఖచ్చితంగా ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో ఎండింగ్ దాకా చూడండి, ఎందుకంటే వీడియో ఎండింగ్ దాకా చూస్తేనే తెలుస్తుంది మన ఇంట్లో కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏ గేజ్ వైర్ వాడాలని పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంటి గదులకి ఒక అవగాహన ఉంటుంది ఈ వీడియో చూడడం వల్ల. అంటే మన ఇంట్లో ఏ వైర్ వాడడం వల్ల ఏం బెనిఫిట్స్ అనేది ఒక అవగాహన ఉంటుంది. సో తప్పకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, అండ్ ఫస్ట్ 1.0 వైర్, అంటే దాన్ని 180 వైర్ కూడా అంటాము. 1.0 వైర్ అనేది లైట్ పాయింట్స్ కంటే ఫ్యాన్, ట్యూబ్ లైట్స్, జీరో బల్బ్స్ వగేరా, అంటే మన ఇంట్లో లైట్ పాయింట్ మొత్తం 1.0 వైర్ అయితే వాడడం జరుగుతుంది. అలాగే 2.0 వైర్. 2.0 వైర్ అనేది డిస్ట్రిబ్యూషన్ బోర్డ్, అంటే మన ఇంట్లో ఎంసీబీ బోర్డ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఎంసీబీ బోర్డ్ దగ్గర నుంచి మెయిన్ బోర్డులోకి 2.0 లేదా 2.5 వాడడం జరుగుతుంది. అలాగే ఏసీ కోసము 4.0 వైర్. 4.0 వైర్ అంటే 720 వైర్ కూడా ఉంటుంది. దాన్ని 4.0 వైర్ అయితే వాడడం జరుగుతుంది. ఎందుకంటే ఏసీ కొద్దిగా వోల్టేజ్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి 4.0 వైర్ కన్ఫర్మ్ వాడాల్సిందే. 2.5 అనేది పవర్ సాకెట్స్ లైక్ ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, గ్లేజర్, ఇటువంటి అన్ని పరికరాల కోసము 2.5 అన్న 2.0 వైర్ అయితే ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే అంత గేజ్ ఉండే వైర్ వేస్తేనే 2.5 వైర్ లేదా 2.0 వైర్ వేస్తేనే ఆ వోల్టేజ్ తట్టుకొని అటువంటివి మనం ఇంట్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, గ్లేజర్ ప్యాంట్స్ అనేది ఆ లోడ్ తీసుకొని వైర్ ఎటువంటి మెల్ట్ కాకుండా ఖచ్చితంగా ఆ లోడ్ అయితే దాంట్లోంచి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 2.5 వైర్ అయితే వేసుకోవాలి. 1.0 వైర్ ఇప్పుడు మాత్రం 1.5 కానీ 1.0 మాత్రం గ్లీజర్ కోసం, ఫ్రిడ్జ్ కోసం, మిక్సీ కోసం అయితే వేయద్దండి. ఇంకోటి, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రీ ప్లానింగ్గా ఉండండి. ఎందుకంటే ఎలక్ట్రికల్ వర్క్ జరిగేటప్పుడు ప్రీ ప్లానింగ్ లేకపోతే ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కొన్ని చోట్ల లైట్ పాయింట్స్ కావాలనుకున్నా, లేదంటే బోర్డ్స్ కావాలనుకున్నా, అటువంటప్పుడు వైరింగ్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దండి. ఎందుకంటే వైరింగ్లో కాంప్రమైజ్ అయ్యాలి అంటే కొన్ని ఎలక్ట్రికల్ సమస్యలు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఎలక్ట్రీషియన్ అయినా కానీ, ఇంటికల్ అయినా కానీ. ఎలక్ట్రీషియన్ మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఒక ఇంటికి వైరింగ్ చేస్తున్నామంటే ఆ ఇంట్లో ఎంత వోల్టేజ్ అవసరం, ఎంత గేజ్ ఉండే వైర్ అవసరము, అలాగే ఆ గేజ్ ఓనర్స్ చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ గేజ్ వైర్ మాకు అవసరం పడుతుంది సార్ అని చెప్పి ఖచ్చితంగా మీరు నిర్మోహమాటలు లేకుండా తెచ్చుకొని రేపటి రోజు సమస్య రాకుండా, ఇంటి ఓనర్స్తో మనకు సమస్య రాకుండా ప్రతి ఒక్కరు లైట్ పాయింట్ ఇది 1.0 వైరు మెయిన్స్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గర నుంచి మెయిన్ బోర్డుకి, అంటే మన స్విచ్ బోర్డ్ దగ్గర 2.5 లేదా 2.0, మిక్సీకి, ఓవెన్కి, లైక్ గ్లీజర్ పాయింట్కి, ఫ్రిడ్జ్కి 2.5 వైరు, అలాగే ఏసీకి అయితే 4.0 వైర్. అయిపోయిన తర్వాత మీటర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డులోకి 4.0 వైర్. సింగిల్ ఫేస్ ఉంటే 4.0 వైర్, 3 ఫేస్ ఉన్నా కూడా 4.0 వైర్ అయితే ఒక ఇంటికి అయితే సరిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పిన ఈ కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి. 1.0, 2.5 లేదా 2.0, 4.0 వైర్, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇంటికల్లది క్వాలిటీ వైర్ అయితే క్వాలిటీ వైర్ని వాడండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనం సామాన్యంగా చిన్న మిస్టేక్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రికల్లో చిన్న మిస్టేక్స్ ఏంటంటే అర్త్ కనెక్షన్ ఇకపోవడం. అర్త్ కనెక్షన్ మస్ట్ అండ్ షుడ్గా ప్రతి మెయిన్ బోర్డులో, ప్లస్ పవర్ సాకెట్ దగ్గర, ప్లస్ ఏసీకి, ప్లస్ గ్లీజర్కి, ప్రతి చోట అర్త్ అనేది ఉందా లేదా చెక్ చేసుకోండి. అర్త్ ఎలా చెక్ చేయాలో నేను ఇంతకుముందు చేసిన వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఏ అర్త్ అయితే బెస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఫేస్ న్యూట్రల్ అర్త్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా ప్రతి బోర్డులో మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే రేపటి రోజు పెద్ద సమస్యలు అయితే అర్త్తోనే. అర్త్ లేకపోతే కరెంట్ అయితే రన్ అవుతుంది, కానీ అర్త్ ఉండడం వల్ల ఎప్పుడైనా కరెంట్ అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అర్త్ ఉండడం వల్ల కొన్ని పరికరాలు అయితే సేఫ్ జోన్లో ఉంటాయి. కంప్యూటర్కి మస్ట్ అండ్ షుడ్గా అర్త్ అవసరం ఉంటుంది. ఇప్పుడు గ్లీజర్ పాయింట్స్ కూడా అర్త్ అవసరం ఉంది. ఫ్రిడ్జ్కి డెఫినెట్గా అర్త్ అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి చోట అర్త్ ఉందా లేదనేది మస్ట్ అండ్ షుడ్ చెక్ చేసుకోండి. అర్త్ లేకపోతే ఖచ్చితంగా తెప్పించుకుని అర్త్ అయితే యూజ్ చేయడం జరిగింది. అర్త్ మాత్రం మిస్ చేయొద్దు. ఎందుకంటే సాధ్యమంతరకు మనం ఎలక్ట్రిసిటీ చేసే చిన్న తప్పులు ఏంటంటే, అర్త్ ఉన్నా లేకపోయినా కూడా నడుస్తుంది భయ అని చెప్పి అర్త్ లేకపోయినా కూడా ఆటోమేటిక్గా ఇంటికి వైరింగ్ చేసేసి లైట్ వెలిగించేసి ఇంట్లో వాళ్ళు ఓపెన్ చేసి ఇచ్చేస్తాం. కానీ అర్త్ లేకపోవడం వల్ల ఫర్దర్లో ఓనర్స్ కొద్దిగా ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు అర్త్ ఉందా లేదని చెక్ చేసుకొని అర్త్ అయితే ప్రీ ప్లాన్గా
ఫేస్ న్యూట్రల్ ఆర్ట్ కన్ఫామ్గా మన ఎలక్ట్రికల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని మూవ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఏమైనా అవసరం పడుతుంటే షేర్ చేయండి, మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ టైం చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు అది బూస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, ఎందుకు లైక్ చేస్తే ఈ వీడియో నచ్చిందా లేదా అని దీని తర్వాత ఏదైనా మంచి వీడియో చేయడానికి నాకు అది హోప్ ఉంటుంది. నేను ఏదైనా మార్పు చేర్పు చేసుకోవాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసినంత వరకు నమస్తే, జై హింద్.